మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజలందరికీ, ప్రభుత్వ యంత్రాంగానికి, ముఖ్యంగా భారతదేశ సైనికులకు ప్రత్యేకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఐకమత్యం కలిగి భారత ప్రజలందరూ ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మరి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి అనుభవంతో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన అనుభవంలో భారతదేశం మరి ముందు కొనసాగించబడుతుంది. ఆ మధ్యకాలంలో ఉగ్రవాదం విజృంభించింది. మరలా ఈ మధ్యకాలంలో కూడా ఉగ్రవాదం మరి పెళ్ళుపుకుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనా ప్రజలందరూ శాంతియుతంగా మరి జీవించాల్సినటువంటి ఆవశ్యకత ఉంచబడింది. మరి యాత్రికులుగా వెళ్ళినటువంటి వారిపై అమానుష్యమైనటువంటి దాడి, అందులో హిందూ, ముస్లిం, క్రైస్తవ అనేటటువంటి భేదం లేకుండా అందరినీ కూడా మరి చాలా ప్రత్యేకంగా వారిని దుర్మార్గంగా కాల్చివేసినటువంటి పరిస్థితులు. తలదించుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే బట్టలు విప్పి ఆ పురుషుల్ని కాల్చడం అనేటటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఏదేమైనా మత సామరస్యం బలంగా ఉంచబడాలి. అన్ని పార్టీలు ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ మనుషులందరూ కూడా ఒకటి ఏక మనసు కలిగి ప్రత్యేకంగా పనిచేయవలసినటువంటి ఆవశ్యకత మరి భారతదేశంలో ఉంచబడింది. కనుక భారత రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకుంటూ భారత రాజ్యాంగం యొక్క ఆలోచనతో ప్రభుత్వ యంత్రాంగం ముందుకు సాగవలసిన ఆవశ్యకత ఉంది. దీని విషయంలో మరి ఇంటెలిజెన్స్ వారు ఆ రిపోర్టు లేక ఇంటెలిజెన్స్ అనేటటువంటిది భారతదేశంలో ఏమైపోయిందో తలబాదుకోగలిగినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే సైనికులు మరి నిద్రపోకుండా రాత్రి పగలు బార్డర్లలో ఉంటూ సైనికులు పనిచేస్తూ ఉన్నారు. వారికి కూడా సరైనటువంటి సమాచారం అందించలేనటువంటి పరిస్థితులు మరి ఉంచబడుతున్నప్పుడు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనా ఇప్పటికైనా ఆలస్యమైనా మరి చురుకుగా పాల్గొంటూ భారతదేశం యొక్క ఐక్యత, సామాజిక భద్రత, మానవత్వం యొక్క ఐక్యత, అలాగనే మత సామరస్యం కలిగి ఉంచబడి అందులో ఉండాలి. అయితే కాల్చివేసినటువంటి వారు ఒక మాట అంటున్నారు. దాని గురించి ఒకసారి ఆలోచన చేస్తే ఎక్కడైనా ఏదైనా కాల్ చేస్తే జై శ్రీరామనో, జై హిందూనో, జై ముస్లిం అనో, జై క్రీస్తనో ఏదో పలుకుతారు. కానీ వాళ్ళు పలికినటువంటి మాట ఏంటంటే మీ మోడీకి చెప్పుకోండి అన్నారు. పిల్లలు, ఇది చాలా సిగ్గుతో కూడినటువంటి మాట. మోడీ దేశానికి ప్రధానమంత్రి, మీ మోడీకి చెప్పుకోండి అన్నారు. ఇవాళ ఆ యొక్క ఉగ్రవాదులందరూ కూడా గుజరాత్లోనే ఉంచబడుతున్నట్లుగా సర్వే తెలియజేస్తుంది. చాలా దారుణమైనటువంటి విషయం. అంటే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నటువంటి ప్రాంతంగా గుజరాత్ కనబడుతుంది. పిల్లల, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంచబడ్డాయి. పిల్లల, ఇందులో అందరూ కూడా భారతదేశ సైనికులుగా ఉంచబడతారు. కానీ గుజరాత్ వారు భారతదేశ సైనికులుగా ఎవరు కనబడలా. ముందుకు వెళ్ళిపోతున్నటువంటి అనుభవాలు కనబడ్డాయి తప్ప భారతదేశానికి వారు త్యాగపూరితమైనటువంటి మనోభావం కలిగినటువంటి భావజాలంతో పనిచేసినటువంటి అనుభవాలు మనం చోట్ల. ఇక్కడ ఉగ్రవాదులే గుజరాత్లో ఉన్నారంటే ఇంకా అంతకు మించినటువంటి తలదించుకోవాల్సిన పరిస్థితి, మరి చాలా సిగ్గు కలిగినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక ఈ విషయంలో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఎట్ ద సేమ్ టైం మరి నార్త్ అలాగనే దక్షిణాది ప్రాంతాలన్నీ కలిసి పనిచేయవలసిన ఆవశ్యకత ఉంది. ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు కాపాడుకుంటూ భారతదేశ ఐక్యత కొరకు అందరూ కూడా సామూహికంగా పనిచేయవలసినటువంటి ఆవశ్యకత ఉందని ఈ సమయంలో అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి పిలుపునిస్తూ, ఇక్కడ రాజకీయ పరమైనటువంటి ఆలోచన కాదు, ఇక్కడ మతపరమైన ఆలోచన కాదు, మానవత్వంతో మనం అందరం కలిసి ఐక్యమత్యంతో పనిచేస్తున్నప్పుడు తప్పక విజయవంతంగా మనం ముందుకు వెళ్ళగలిగినటువంటి పనులు ఉంటాయి. కనుక మతం అనేటటువంటిది పక్కన పెడితే మానవత్వం అనేటటువంటిది ముందుకు తీసుకొచ్చి మనం కలిసి పని చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధపరుస్తూ భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు కలిసి పని చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందని మనవి చేస్తూ, ఉగ్రవాదులకి ఎక్కడా కూడా చోటు లేకుండా అందరూ కూడా
ఒక ప్రత్యేకమైనటువంటి కట్టుగా ఉండి పనిచేయాలని ప్రత్యేకంగా ప్రభుత్వాలకు, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక ప్రభుత్వాలకి మనవి చేస్తూ, ప్రత్యేకంగా చనిపోయిన కుటుంబాలకి ఆ కుటుంబాలకి ఏ రీతిగా ప్రభుత్వం సహాయం అందిస్తుందో తెలియదు, కానీ ఆ కుటుంబాలకి మరి ప్రత్యేకంగా ఆకివీడు పట్టణం తరపున క్రైస్తవ సమాజం, ముస్లిం, హిందూ సమాజం అంతటి పక్షంగా, వివిధ రాజకీయ పక్షాలు అన్నిటి పక్షంగా కూడా, ఇక్కడ రాజకీయ పక్షాలని మనం దీనిలో మిళితం చేయట్లా, దాన్ని ప్రక్కన పెట్టుకొని అందరూ కలిసి పనిచేయాలని మీకు మనవి చేస్తూ, ప్రత్యేకంగా ఈ యొక్క ప్రత్యేకమైన అంశాన్ని తీసుకొని ఇక ఇలాంటి ప్రమాదం లేకుండా తప్పక బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని మనవి చేస్తూ, మరి భారతదేశం ఐక్యతను మరి ఒకసారి చాటుతూ, మానవత్వ దృష్టితో మనమందరం ఐక్యతతో చాటుతూ, మరి ప్రభుత్వానికి మద్దతు, అలాగే ప్రజలకు ప్రత్యేకమైనటువంటి మద్దతును తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. సుకుని మేలుకో సంగమాని కృతజ్ఞత భావముతో ఈరోజు క్రైస్తవ సంఘముల తరఫున భారతదేశానికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ, చనిపోయిన వారి కుటుంబాల తరఫున ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ, క్రైస్తవ సంఘాల తరఫున వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మన భారతదేశంలో మత కలహాలు ప్రారంభమైనాయో, భారతదేశంలో యూనిటీ తగ్గిందని శత్రువులు మన దేశంలో సొరబడి మనములకున్నటువంటి బలహీనతను క్యాచ్ చేసుకుని మన భారతీయులను, సైనికులను ఎంతమందిని చంపారో ఈరోజు మనం స్పష్టంగా చూసాము. దాని నిమిత్తము కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు కూడా ఈ విషయంలో ముందుకొచ్చి దీన్ని ఖండించవలసిందిగా, దీనికి పరిష్కారం వెతకవలసిందిగా మనం చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆకివీడు పట్టణంలో ఉగ్రవాదులు జరిపినటువంటి దాడిని ఖండిస్తూ ఈ ఆకివీడు పట్టణం అంతా కూడా క్రైస్తవులు, అలాగే హిందువులు, ముస్లింలు అందరి తరపున కూడా ఈ ఉగ్రవాద చర్యను ఖండిస్తూ ఇంత చక్కటి ప్రవృత్తులతోటి నిరసన ప్రదర్శన జరిపిస్తున్న నాయకులందరూ కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజుని భారతదేశం చాలా సిగ్గుతో తల ఉంచుకుంది. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన రీతిలో మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుంది. అయినా ఒక విహారయాత్రకు వెళ్ళినటువంటి ఒక ఆహ్లాదకరమైన పరిస్థితిలో, కుటుంబాలు గడపని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళినటువంటి బిడ్డల్ని నిజంగా ఈ రోజుని 26 మందిని కాల్చి చంపడం అన్నది సామాన్యమైన విషయం కాదు. బిడ్డల ఎదుట తండ్రుల్ని, భార్య ఎదుట భర్తల్ని అలా కాల్స్తుంటే ఎంత వారు చూపినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి బాధ వర్ణనాతీతం. నిజంగా ఈ విషయంలో చాలా సిగ్గుపడుతున్నాం మన భారతదేశం, మన ఇంటెలిజెన్స్ తరపున. ఈ రోజుని ప్రతి కుటుంబం కూడా ముక్త కంఠంతో కూడా ఖండిస్తున్నాం ఈ ఉగ్రవాద చర్యను. ఎందుకంటే ఇది సామాన్యమైన పరిస్థితులు దారి తీయదు. ప్రపంచానికి సిగ్గుకరమైన విషయం మన భారతదేశంలో ఈ విధంగా జరగటం. తప్పనిసరిగా మనం ఐక్యమత్యంతో ఎదుర్కొందాం. పార్టీలకు అతీతంగా, అలాగే కులాలకు అతీతంగా మత సామరస్యాన్ని కాపాడుకుంటూ, ఒకరినొకరును ప్రొటెక్ట్ చేసుకుంటూ ఈ ఉగ్రవాద చర్యను పూర్తిగా ఖండిస్తూ, అలాగే ఎవరైతే చనిపోయి ఉన్నారో వారందరి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మీ అందరిని ముగిస్తున్నామండి. అందరికీ, మీడియా వారికి, కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, పహల్గాం ఉగ్ర దాడిలో బంగ్లాదేశ్ వ్యక్తితో సహా భారతీయులతో మొత్తం 26 మంది దుర్మరణం చెందడం జరిగింది. చాలా అరాచకంగా వాళ్ళ తలల దగ్గరికి గన్నులు పెట్టి వాళ్ళని షూట్ చేసి అతి దారుణంగా, కిరాతంగా చంపేశారు. అలాంటి వాళ్ళని వదలకుండా భారత సైన్యం వాళ్ళని వేటాడుతుంది. ప్రత్యేకంగా గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ విషయంలో. అలాగే మిలిటరీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఎండనక, వాననక, చల్లనక తీర ప్రాంతాల్లో, లేకపోతే ఏదైతే బౌండరీస్ ఉన్నాయో సరిహద్దుల్లో వాళ్ళు కాపలా కాస్తున్నారో వాళ్ళందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, వారికి సపోర్టు భారతీయుల పరంగా మన తరపు నుంచి ఎప్పుడు ఉంటుంది. అలాగే మా కుటుంబం నుంచే మా తాతయ్య వాళ్ళిద్దరు మిలిటరీలో పనిచేసి వచ్చారు. అలాగే మా చర్చి నుంచి ఒక సభ్యుడు ఇప్పుడు మిలిటరీలో ఉండడం చాలా సంతోషకరమైన విషయం. దానికి మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాగే యుద్ధం అంటూ వస్తే కనుక యావత్ భారతదేశంలో యువకులందరూ
ముందుకు రావడానికి సైన్యంతో కలిసి వాళ్ళతో పాటు పనిచేయడానికి అందరం ముందుంటామని మీడియా ముఖంగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాం. యువత ఎప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నది. అత్యధిక యువత కలిగిన ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశంగా భారతదేశం ఉన్నది. అటువంటి భారతదేశం ముందుకు వెళ్ళాలంటే మత సామరస్యంతో, అలాగే కుల మత వర్గ ప్రాంత భేదాలు లేకుండా అందరూ కలిసి ఉండాలి. అప్పుడు భారతదేశం ఇంకా ముందుకు వెళ్తుంది. ఇది ప్రతి ఒక్క నాయకులు, ప్రజలు తెలుసుకొని అందరూ ఐక్యతతో ఉండాలి. మన చుట్టూనే ఎవరెవరు ఉంటున్నారో మనం అందరం గ్రహించుకుని మన వాళ్ళ ప్రాణాలు, అలాగే భారతదేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి కుటుంబాలని వదిలి వాళ్ళు కాస్తున్న కాపలాకి మన వంతు సహకారం కూడా అందించాలని ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ, మహిళలకి, యువకులకి, ప్రత్యేకంగా మీడియా వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. సిద్దిలపేట, పెద్దపేట వారి ఆధ్వర్యంలో మరి అన్ని కులాలు మతాల వాళ్ళు మరి ఉగ్రవాద దారుణానికి చంపిన 26 మందిని చంపిన దారుణానికి మరి ధర్నా చేస్తూ వాళ్ళ కుటుంబాలకి అందరికీ కూడా ఆత్మశాంతి కలగాలని, అలాగే ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే మరి ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉన్న రాష్ట్రాలు ఇంకా ఉన్న దేశాల వాళ్ళు కూడా సహకరించి ఉగ్రవాదులు ఎక్కడున్నా వేరు పారేయాలి, అందరినీ కూడా వదలకుండా కాల్చి పాడేయాలి, వీళ్ళని అలా కాల్చారు అలాగని చెప్పేసి మేమంతా కూడా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ మొత్తం అందరం ఒకే మాట మీద ఉన్నాము. అందరినీ కూడా ఉగ్రవాదుల్ని మరి ప్రధానమంత్రి గారు బాగా చొరవ తీసుకుని అందరినీ అణిచి తొక్కి చంపేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంకా ఇలాంటి అరాచకం ఎప్పుడు జరగకుండా మరి సరిహద్దుల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా ఉండి కాపలా కాస్తూ మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి కోరుకుంటూ